హాయ్ గాయస్ నేను ఈరోజు ఇక్కడ నా కారుకి టైర్ మార్చుకోవడానికి టైర్ల షాప్కి వచ్చాను. ఇక్కడ టైర్లు ఎట్లా మారుస్తారు అంతా ప్రాసెస్ మొత్తం మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. అందరూ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్లోకి చూడండి, సరేనా గాయస్? ముందుగా వచ్చి రాగానే 2 నిమిషాల్లో టక ఫాస్ట్గా టైర్లు పెరికేసినారు. కన్ను మూసి తెరిచే లోపల టైర్ పెరికేసినారు. ఫస్ట్ ఈ విధంగా ఈ హైడ్రాలిక్ డ్రిల్లింగ్తో ఈ విధంగా పీకేస్తారు. ఫానులతో కాకుండా ఇట్లా డ్రిల్లింగ్ మిషన్తో పెరికేస్తారు నట్లన్నీ. తర్వాత అలా పీకిన టైర్లని లోపలికి తీసుకొచ్చేసి ముందుగా ఈ పాత టైర్లని గాలి తీయేసి రింగ్ నుంచి సపరేట్గా చేస్తారు. ఇక్కడ ఈ రింగులకి టైర్లు మార్చే మిషన్లు ఈ విధంగా ఉంటాయి. మనమేమో సుత్తి రాడ్డులేకి కొట్టి టైర్లు పీకే పని లేకుండా ఈ మొత్తం మిషన్లే టైర్లు పీకడము ఫిట్టింగ్ చేయడము మొత్తం ఈ మిషన్లోనే జరిగిపోతుంది పనంతా. చూడండి, ఈ మిషన్ సెట్టింగ్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఈ పాత టైర్ని తీసుకొచ్చేసి ముందుగా కింద హైడ్రాలిక్ వేస్తే చూడండి కింద అలా నొక్కేస్తుంది. సింపుల్గా అయిపోతుంది. చూడండి అలా ప్రెస్ చేస్తుంది. అంటే ప్రెస్ చేస్తామంటే ఆ టైర్లు గాలంతా బయటకు వచ్చేస్తుంది, లొత్త అయిపోతాయి టైర్లన్నీ. చూడండి ఎంత సింపుల్గా చేస్తున్నాను. చూడండి మొత్తం హైడ్రాలిక్ మిషన్లే. ఆ తర్వాత దీన్ని తీసి ఒక టైర్ అయిపోయింది. ఇప్పుడు 2వ టైర్ ఎత్తుకునేసి మళ్ళీ ఆ మిషన్లో పెట్టి ప్రెస్ చేస్తున్నారు. అంతే, చాలా సింపుల్గా. మన ఇండియాలో కానీ పెద్ద కంపెనీల్లో కానీ ఈ విధంగా ఉంటాయి. ఇదే విధంగా ఉంటుంది సెట్టింగ్. మామూలుగా చిన్న టౌన్లలో అయితే కానీ పందిరి షాపులంతా ఈ సెట్టింగ్ ఉండవు. అందరూ చుట్టి రాడ్ తీసుకొని తీస్తారు టైర్లని. అలా ప్రెస్ చేస్తారంటే ఈ విధంగా మిషన్లో పెట్టేసి పైన టైర్ని చూడండి మొత్తం కింద లివర్లు ఉన్నాయి కింద కాళ్ళ దగ్గర. ఆ లివర్లు వస్తానంటే పైనుంచి రాడ్ ఒకటి ముందు పొంగుతుంది. ముందుకు ఎక్కి లోపల అలా పెట్టారు. కూర్చుంటే రింగుని అదే సపరేట్గా తిప్పేస్తుంది. తిప్పేసి చాలా సింపుల్, దానంతకు అదే తిప్పేస్తుంది. చూడండి కింద లివర్లు ఉన్నాయి ఆపరేట్ చేయడానికి. ఆ లివర్లతోనే పని అంతా. చూడండి 2 నిమిషాల్లో టైర్ని రింగ్ నుంచి సపరేట్ చేసినారు. తీసి బయట మెరేసినారు. ఒక టైర్ అయిపోయింది. 2 నిమిషాల్లో ఒక టైర్ అయిపోయింది. 2వ టైర్ వేసినారు. అంతే సింపుల్, చాలా సింపుల్ పని. ఇక్కడ మన మనుషులు ఎక్కువ కష్టపడే పని ఉండదు, చాలా ఈజీగా అయిపోతుంది. అనేవి అద టైరా ఏ కాదు. నేనేమో ఒక టైర్ అయితే ఎక్కువగా పాడైపోయింది. ఇంకో టైర్ ఏమో ఇంకా నడుస్తుంది. ఒక 3-4 నెలలు ఉన్ని బండి ఇంట్లో పెడతాము, స్పేర్గా పనికొస్తుంది అనేసి ఎమర్జెన్సీకి. అది పడే కన్నా అట్లే ఇంటికి తీసుకెళ్తాను. చూడండి గాయస్, ఇప్పుడే కొత్త టైర్లు తీసుకొచ్చినారు. కొత్త టైర్లు తీసుకొచ్చి రింగు పైన పెడతాన్నారు. మళ్ళీ అదే రౌండ్గా కాలుతో అట్లా ఆపరేట్ చేస్తానంటే వాళ్ళు అది రౌండ్గా తిప్పుకొనేస్తుంది. తిప్పుకొనేసి తిప్పుకుంటా టైర్ ఏమో అదే ఫిట్టింగ్ అయిపోతుంది సింపుల్గా. చాలా సింపుల్గా అయిపోయింది. చూడండి మొత్తం హైడ్రాలిక్ వర్కే. ఎక్కడ మనం సుత్తులు రాడ్లు తీసి కొట్టే పని లేదు. అయిపోయింది. ఇప్పుడు గాలి పడతాను వాళ్ళకి. గాలి పడతా అక్కడ ప్రెజర్ ఎక్కించేసారు. అయిపోయింది. మళ్ళీ ఒకసారి గాలి తెచ్చేస్తుంటాడు. ఒక టైర్ అయిపోయింది. ఇప్పుడు 2వ టైరు చూడండి 5 నిమిషాలు అయిపోయింది మొత్తము. ఒక టైరు ఫిట్టింగు తీయడం అంతా. ముందుగా అట్లా షాంపూ వాటర్ పూస్తారు.
ఎందుకంటే నైస్గా రిమ్ పైన జారటానికి. టైర్ దెబ్బతిన కన్నా నైస్గా జారటం కోసం ఈ విధంగా షాంపూ వాటర్ పూస్తారు కదా. కింద మిషన్ అట్లా వస్తాను మళ్ళీ అయిపోయింది. చాలా సింపుల్. ఒక టైర్ ఫిట్టింగ్ చేయడానికి 2 నిమిషాలు, తీయడానికి 2 నిమిషాలు, 4 నిమిషాలు అయిపోతుంది ఒక టైరు. రౌండ్గా టిప్ కూడా అయిపోయింది. అయిపోయింది. అప్పుడు చూడండి, చూస్తుండగానే అయిపోయింది 2 నిమిషాల్లో అయిపోయింది. గాలి కానీ పెట్టేస్తున్నారు. ఇప్పుడు దానికి గాలి అయిపోయింది. చాలా సింపుల్గా అయిపోయింది. అలా అయిపోయిన తర్వాత ఆ ప్రాసెస్ అవుతానంటే రెండో ప్రాసెస్ ఈ విధంగా టైర్ లెవెలింగ్ చూస్తారు. ఇది కంప్యూటర్ అది టైర్ లెవెల్ చూడడానికి. ఆ కంప్యూటర్లో తెలిసిపోతుంది వీళ్ళకి. ఈ విధంగా ఇట్లా ఈ మిషన్కి ఇది ఇంకో మిషన్ ఇది. ఈ మిషన్కి ఆ టైర్ని ఇలా ఫిక్స్ చేసి ఇట్లా వెయిట్లు కొడతారు. అవి అల్యూమినియం వెయిట్లు టైర్ లెవెల్ కోసము. ఆ వెయిట్ని అక్కడ కింద తగిలిస్తారు. మళ్ళీ అలా మూవ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తారు. ఆన్ చేస్తారంటే టైర్ మొత్తం ఇలా తిరుగుతుంది. తిరిగి వాళ్ళకి ఆడ వెయిట్ మొత్తం 2 పక్కల 0-0 రావాలి. చాలా ఫాస్ట్గా తిప్పేస్తున్నాడు అతను. ఇంకో టైర్లో క్లియర్గా చూపిస్తాను మీకు. చూడండి గాయ్స్, 2 పక్కల 0-0 వచ్చింది కదా. ఇలా వచ్చిందంటే పర్ఫెక్ట్గా ఉండదని అర్థము. వాళ్ళు 2 పక్కల 0-0 వచ్చేంత వరకు అల్యూమినియం వెయిట్లు అతికిస్తూనే ఉంటారు. మళ్ళీ కొంచెం వాళ్ళ పాలిష్ చూస్తున్నారు. టైర్ బాగా నిగనిగా మెరిచేదానికోసము. ఒకసారి అయిపోయింది. అది అయిపోయింది. రెండో టైర్ వేస్తున్నారు. ఇప్పుడు ఈ టైర్లో మీకు ప్రాసెస్ మొత్తము కరెక్ట్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూపిస్తాను. అందరూ కంటిన్యూ చూస్తానండి. ఈ టైర్లో ఫస్ట్ బాగా క్లియర్గా మీకు అర్థమవుతుంది. చూడండి, ఈ మిషన్ షేప్ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఆ కంప్యూటర్ మిషను అది అక్కడ చూడండి. పైన స్క్రీన్ చూడండి, అది కంప్యూటర్కి 2 పక్కల 0-0 ఉంది. ఇప్పుడు యూజ్ చేసి ఆన్ చేశారు. ఆన్ చేసి వీళ్ళు వెయిట్ మిషన్ దాన్ని చూస్తారు. ఒక సైడ్ ఏమో 35 ఉంది, ఒక సైడ్ 45 ఉంది. అది మొత్తము 0కి రావాలి 2 సైడ్ల. అది వెయిట్లు 5 గ్రాములు, 10 గ్రాములు, 15 గ్రాములు ఇలా వెయిట్లు ఉంటాయి అన్నీ మొత్తం వీళ్ళ దగ్గర. చూడండి వెయిట్ మిషన్లు ఇవన్నీ రివిట్లు. ఈ విధంగా ఫిట్ చేశారు. మళ్ళీ వేస్తారు, బటన్ వేసినారు. మళ్ళీ వేస్తానంటే ఇంకా ఆన్ చేయలేదు. ఇలా చూస్తాను. మళ్ళీ ఇంకో రివిట్ కొడుతున్నారు. సింపుల్గా ఇప్పుడు టైర్ లెవెల్ కరెక్ట్గా రావాలి ఇక్కడికి. వీళ్ళు ఇక్కడ స్క్రీన్ చూస్తూ ఉంటారు. ఇప్పుడు 2 పక్కల 0-0 వచ్చేసింది చూడండి. ఇప్పుడు ఈ టైర్ పర్ఫెక్ట్ అని అర్థము. చెప్పి అతను చెప్తాడు, రింగ్ కొద్దిగా బెండ్గా ఉండాలి, వాళ్ళు రిపేర్ చేయించుకోవడానికి. టైర్ బెండ్ తీయడానికి వేరే షాప్కి వెళ్ళి చేయించుకోవాలి. అది ఇంకో వీడియోలో నేను చూపిస్తాను. ఇప్పుడు గాలి ప్రెజర్ చూసుకుంటాడు ఎంత ఉన్నది అనేది. రింగ్ 2 పక్కల 0-0 ఉంది కరెక్ట్గా. అంటే పర్ఫెక్ట్గా ఉన్నది అర్థము. టైర్ బ్యాలెన్స్ పర్ఫెక్ట్. ఇప్పుడు
మీకు చూపించిన అల్యూమినియం వెయిట్ మిషన్ వెయిట్లు అనేసి ఇప్పుడు చూడండి మీకు చూపిస్తాను వెయిట్ ఎలా ఉంటుంది. ఇప్పుడు చూడండి కదా ఇవే ఆ వెయిట్లు. ఇది వచ్చి 10 గ్రాములు ఒకటి, 10 గ్రాములు, 5 గ్రాములు, ఇది మొత్తం వచ్చి 5, 10, 5 మొత్తం 20 గ్రాములు ఇది వెయిట్ వచ్చి. ఇది వెనకాల బ్యాలెన్స్ కోసం వెనకాల రింగ్ లోపల రింగులో అతికిస్తారు. ఒకసారి మీకు టైర్ షాప్ అని చూపించేస్తాను. ఒకసారి అలా లోపల మొత్తము వ్యూ చూపిస్తాను చూడండి. అన్ని కార్లకి అన్ని సైజులు టైర్లు ఉంటాయి వీళ్ళ దగ్గర. ఇప్పుడు నేను వచ్చి కొరియాకి సంబంధించిన టైర్ మార్షల్ కంపెనీ ఫిట్టింగ్ వేసుకున్నాను నా కార్కి. दिखाऊं आपको दिखाऊं नक्का. నేను ఇక్కడ వచ్చి కౌంటర్ ఇది బయట అంతా ఇలా ఉంటుంది. షోయిక్లో ఈ షాప్ వచ్చి అయిపోయింది సింపుల్గా. నేను లోపల వీడియో అంతా కవర్ చేసుకుని వచ్చే లోపలే టైర్ తీసుకొచ్చి తగిలించేస్తున్నారు. మొత్తం ఇక్కడ చాలా ఫాస్ట్గా జరుగుతుంది పని మొత్తము. ఒక అర్ధగంట లోపలే ఈ టైర్కి రిలీజ్ చేసినారు. అర్ధగంట పట్టలేదు, 20 నిమిషాలు ఎంతో పట్టింది. 20 నిమిషాల్లోనే 2 టైర్లు పీకేసినారు, పాత టైర్లు కొత్త టైర్లు కానీ బిగించేసినారు. చాలా ఫాస్ట్గా అయిపోయింది పని మొత్తము. ఇవి వచ్చి జాకులు చూడండి, హైడ్రాలిక్ జాకులు చాలా పెద్ద సింపుల్గా అట్లా కాలుతో అట్లా కింద బట్టలు నొక్కా అంటే టైర్ని పైకి లేపేస్తారు. చూసారా గైస్, ఈ టైర్ షాప్ ఈ విధంగా ఉండదు. ఇది వచ్చి ఇక్కడ సోయకులో ఇది 3వ నెంబర్ రోడ్డు. ఇక్కడ ఆటో మాల్ ఉంది కదా బోర్డు, ఆ బోర్డుకి ఆపోజిట్లోనే ఈ షాపు. ఒకసారి మీకు పైన చూపిస్తాను చూడండి. ఈ షాపు బోర్డు ఈ విధంగా ఉంటుంది. ఈ షాప్ ఓనర్ ఇతను. ఇప్పుడే ఏటీఎం కార్డు తీసుకునేసి వెళ్తాను కౌంటర్ దగ్గరికి. అతను బిల్లు మొత్తం తయారు చేసి పెట్టేశాడు. ఇది ఆ బిల్లు వారంటీ 1 ఇయర్ వారంటీ ఉంటుంది. తీసుకో. నేను ఒక్క టైర్ వచ్చి 24 దినార్లు, 2 టైర్లు వచ్చి 48 దినార్లు. 20 దినాలు చెప్పాడు, 1 దినార్ డిస్కౌంట్ ఇచ్చినాడు అంతే. సరే గాయస్, నేను ఇప్పుడు నా వారంటీ కార్డు తీసుకునేసి షాప్ నుంచి బయట వచ్చేసాను. ఒకసారి లోపలికి వెళ్ళి ఫోటోలు తీసుకున్నాము.